హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ యాక్టింగ్ క్రాఫ్ట్స్ అండి. ఈ థ్రెడ్ విషయంలో అయితే మీకు బోలెడ్ అన్ని డౌట్స్ ఉన్నాయని అయితే నాకు అర్థమయ్యింది. అయితే నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే, మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, మీరు కట్ చేసుకునే టావెల్స్ని బట్టి ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతా అని అయితే అంటున్నాను. కానీ నాకు కూడా ఒకసారి చేసి చూపిస్తే బెటర్ కదా అనిపించింది. దానికోసం అయితే ఇవాళ చేసేసాయండి. ఇది ఒకటైతే ఓపెన్ చేసి నేను దీనిని 4 లైన్స్ గా చేసుకున్నా అండి. ఇలా సపరేట్ చేసుకున్నాను. ఇలా 4 లైన్స్. ఓకేనా. దీని లెంత్ వచ్చేసి మనకి 22 ఇంచెస్ అయితే ఉంది. 22 ఇంచెస్ ఉంది. అయితే కొంచెం మనం గమ్ పెట్టుకున్న తర్వాత ఈ పైన కాస్త కట్ అయిపోతుంది. ఇంకా మన టాజల్ కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెం కట్ అయిపోతుంది కదా. అలా ఒక 1 ఇంచ్ తీసేసుకున్నా కూడా మనకి 21 ఇంచెస్ అయితే ఈ లైన్ వస్తుంది. ఓకేనా. నేను దీనిని ఇలా 4 లైన్స్ చేసుకున్నా అని చెప్పాను. ఇప్పుడు మనకి ఒక లైన్ తీసుకుందాము. ఈ లైన్ వచ్చి నేను ఈ మందం తీసుకున్నా. ఇది మీరు ఇలా చుట్టి చూసుకోండి. ఇలా పట్టుకొని ఇలా చుట్టి చూసుకుంటే మీకు అన్ని ఈక్వల్ గా వచ్చాయా లేదా అన్నది అయితే తెలుస్తుంది. సరేనా. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు టాజిల్స్ కట్ చేసుకోవాలి. ఈ టాజిల్స్ వచ్చేసి నేను నార్మల్ గా అయితే ఎలా కట్ చేసుకుంటా, రెగ్యులర్ గా అయితే ఇలా ఒక స్టిక్ కానీ లేకపోతే ఏదైనా రీఫిల్ కానీ ఓ థింగ్ ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని దీన్ని నార్మల్ గానే మనం ఇలా పెట్టి కట్ చేసుకుంటాం కదా. నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. చాలా మంది ఏంటంటే చైర్ కి దారం కట్టి లేకపోతే డోర్ కి దారం కట్టి ఇలా అంటే ఇలా వైర్, ఇంకో నాకు వైర్ కూడా ఇక్కడ ఉంది, ఇగో ఇలా వేసి కానీ కడుతున్నారు. ఎలా అయినా సరే మనకు టాజిల్ ముఖ్యం కాబట్టి ఇగో ఇలా అయితే పెట్టుకొని థ్రెడ్ తీసుకోవాలి. ఇది కాటన్ థ్రెడ్ కాదు, జరీ తీసుకున్నాను. జరీ తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి. కాస్త ఎక్కువగానే చుట్టుకోండి. మనం సిల్క్ థ్రెడ్ కి ఎలా అయితే చేసుకుంటామో దీనికి కూడా అలానే చుట్టేసుకోండి. కాకపోతే కాస్త ఎక్కువగా చుట్టుకోండి. మనకి ఎందుకైనా మంచిది, ఊడిపోకుండా ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువగానే చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ అయితే ఒక లెంత్ కట్ చేసుకున్నాము. దాని తర్వాత దీన్ని యూజ్ చేసుకొని మిగిలిన లెంత్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా నేను కట్ చేసుకున్న టాజిల్స్ వచ్చేసి నాకు ఒక్క లైన్ కి 8 టాజిల్స్ అయితే వచ్చాయి. దీని లెంత్ వచ్చేసి 1.5 ఇంచుకి కాస్త తక్కువగానే ఉంది. 2 పాయింట్స్ తక్కువగానే ఉంది. అర్థమైంది కదా. ఒక లైన్ కి 8 టాజిల్స్ వచ్చినాయి. 4 లైన్స్ కి మనకి ఎన్ని అవుతాయి, 30, 32 అవుతాయి. ఓకేనా. మీరు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా. అదే కొంచెం పెద్దగా అడుగుతారు కదా, అలా చేసుకున్నప్పుడు కాస్త తక్కువగానే వస్తాయి. అదైతే చూసుకోండి. కానీ మొత్తానికి అయితే మనకి 2 సరిపోతాయి. ఓకేనా. శారీకి